హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్. నేను మీ అలంకృత. చాలా మందికి వెర్టిగో, తల తిరగడం అనేది చాలా మందిలో చూస్తుంటాం. అప్పుడప్పుడు లోగా అవుతుంటారు, అంటే ఏజ్కి సంబంధం లేకుండా జరుగుతుంది. కొన్నిసార్లు ఫుడ్ తిన్న తర్వాత కూడా జరుగుతుంది. సో ఈ విషయాల గురించి క్లారిటీగా ఆయుర్వేదిక్లో ఎలాంటి చిట్కాలు ఉన్నాయో ఇప్పుడైతే మనం వంటింటి చిట్కాల మాస్టర్ డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన శర్మ గారితో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. యా సార్, ఈ వర్టిగో, తల తిరుగుడు అనేది చాలా మంది అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు సార్. జనరల్గా అసలు ఈ వర్టిగో ఎందుకు వస్తుంది, ఎలా దీన్ని మనం నిర్మూలించుకోవాలి? ఈ మధ్యకాలంలో చాలా మందికి ఈ ప్రాబ్లం ఉందమ్మా. మేము దైనందిన జీవితంలో కూడా మా ప్రాక్టీస్లో చూస్తుంటామమ్మా, చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంది. చిన్న వయస్సులో కూడా ఎక్కువ శాతం మందికి వస్తుందమ్మా. అసలు ఈ వర్టిగో సమస్య రావడానికి మెదడులో లోపాలు ప్రధానమైన కారణం ఎక్కువ శాతం మందిలో. అదేవిధంగా చెవుకు సంబంధించినటువంటి సమస్యలు ఏదన్నా ఈ వర్టిగో వస్తుంటుంది. మెడకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఈ వర్టిగో, ముఖ్యంగా సర్వైకల్ స్పాండిలైటిస్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ వర్టిగో అనేటువంటి సమస్య, తలదిరగడం అనేటువంటి సమస్య వస్తుంది. వెన్నుపాములు ఏదైనా సమస్యలు ఉన్నా ఈ వర్టిగో సమస్య వస్తుంది. అదేవిధంగా బీపీ ఎక్కువగానా వర్టిగో సమస్య వస్తుంది, బీపీ తక్కువగానా వర్టిగో సమస్య వస్తుంది. అదేవిధంగా షుగర్ ఎక్కువైనా వర్టిగో సమస్య వస్తుంది, షుగర్ తక్కువైనా వర్టిగో సమస్య వస్తుంది. అట్లే కొన్ని పోషకాహార లోపాల వల్ల కూడా ఈ వర్టిగో సమస్య వస్తుంది. ఇన్ జనరల్గా ఇవన్నీ ఈ కారణాల వల్ల వస్తుంటుంది. కానీ కొంతమందిలో ఎలాంటి స్పష్టమైన కారణం కూడా ఉండదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, వర్టిగో సమస్య వచ్చినప్పుడు వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వ్యాధి నిర్ధారణలో భాగంగా వాళ్ళు పరీక్షలని చేయిస్తారు. రక్త పరీక్ష, ఎక్స్రే, తర్వాత సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, ఏది అవసరమైతే వాళ్ళ వ్యాధి నిర్ధారణ కోసం వైద్యులు సూచిస్తారమ్మా. కొన్నిటిలో మాత్రం స్పష్టంగా కారణం తెలుస్తుంది, కొన్నిటిలో ఎలాంటి కారణం తెలియదమ్మా. సో అప్పుడు వైద్యులు కూడా ఏం చెప్తారంటే, మీకు సమస్య ఏం లేదండి, మీరు ఎందుకు దీని గురించి ఆలోచన చేస్తున్నారు, మంచి ఆహారం తీసుకుని టయానికి రెస్ట్ తీసుకోండి, ఏం లేదని దీన్ని మర్చిపోండి అని చెప్పేసి పాపం భరోసా కూడా ఇస్తుంటారు. అయినప్పటికీ ఆ సమస్య వచ్చేసరికి వీళ్ళకు మళ్ళీ ఏందబ్బా నాకు ఇట్లుంది, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకున్నాను, ఇంత మెడిసిన్స్ డాక్టర్ గారికి పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా చూపించుకున్నాను, వాళ్ళేమో ఏం లేదని చెబుతుంటారు, నా పరిస్థితి ఇట్లేదని చెప్పేసి ఆ యొక్క ప్రభావం కూడా మనసు మీద పడిపోయడం, మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. ఈ భయంతో ఒక్కోసారి నిద్ర కూడా పోరు చాలా మంది, భయపడతారు. సో వాళ్ళు ఏదంటే లేచినా కళ్ళు తిరుగుతుంటాయి, కొంచెం 4 అడుగులు లేచినా కళ్ళు తిరుగుతుంటాయి, లేకపోతే కూర్చొని లేచినప్పుడు కానీ, లేకపోతే స్టెయిర్ కేస్ ఎక్కి దిగినప్పుడు కానీ, ఏదైనా ఉన్నట్టుండి నడిచేటప్పుడు కానీ, సడన్గా ఈ వర్టిగో ఏదైనా బాత్రూంలోకి వెళ్ళి వచ్చేటప్పుడు కానీ, వెళ్ళేటప్పుడు కానీ, సో ఇలాంటి సందర్భంలో సడన్గా ఇదే అయిపోయేసరికి భయపడతారు, కింద పడతారని చెప్పేసి. ముఖ్యంగా ఆ సందర్భంలో నిజంగా ఒకసారి కింద పడితే ఏదైనా గాయాలైపు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. సో సడన్గా భయపడుతుంటారమ్మా ఈ సమస్య వచ్చినప్పుడు. సో కొన్నిటికి స్పష్టమైన కారణం ఉన్నప్పటికీ కొన్నిటికి ఎలాంటి కారణం ఉండదమ్మా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, స్పష్టమైన కారణం ఉన్నప్పుడు వైద్యులు సూచించినట్లు వాళ్ళ మందులు వాడుకుంటూ కూడా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల కారణం స్పష్టంగా తెలిసినటువంటి వాటిల్లో ఈ యొక్క నేను చెప్పబోయేటువంటి ఔషధము చాలా చక్కగా సహకారిగా ఉండి ఉపయోగపడుతుంది. ఎలాంటి కారణం లేకుండా ఉండి వర్టిగో సమస్యతో బాధపడేటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ఔషధం చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కేవలం 3 పదార్థాలు, ఒంటింటిలో దొరికేటువంటి పదార్థాలతోనే మంచి మెడిసిన్ చెప్తాను చూడండి. ఉసిరిక చూర్ణం, ఆమ్ల చూర్ణం అని మీకు తెలిసే ఉంటుంది, వినే ఉంటారు, చూసే ఉంటారు. సో సీజన్లో అయితే ఉసిరికాయలు దొరికినప్పుడు ఉసిరికాయలు ఎండబెట్టుకొని నిలువ ఉంచుకొని చూర్ణం తయారు చేసుకోవచ్చు. అది వీలు పడినటువంటి వాళ్ళైతే ఆమ్ల చూర్ణం అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది. సో ఆమ్ల చూర్ణం ఒక 50 గ్రామ్స్, ధనియాలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఆ చూర్ణం ఒక 50 గ్రామ్స్, జీలకర్రను కాస్త వేయించేసేసి చూర్ణం తయారు చేసుకుని ఆ చూర్ణం ఒక 50 గ్రామ్స్. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 150 గ్రామ్స్ మెడిసిన్ తయారైందమ్మా. ఈ 150 గ్రామ్స్ మెడిసిన్ మీకు క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడండి, 1 మంత్కు సరిపోతుంది. సో రోజు 5 గ్రామ్స్ మెడిసిన్ తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ మార్నింగ్, 1/2 టీ స్పూన్ నైటు బిఫోర్ ఫుడ్, అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు, ఆహారానికి ముందు 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్స్ మార్నింగ్, 2.5 గ్రామ్స్ నైటు. సో ఒక 50 ml or 100 ml నీళ్ళలో కలిపి తీసుకోవాలి. నీళ్లు కూడా ఫ్రిడ్జ్ నీళ్ళు కానీ, ఐస్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ కాకుండా గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళలో కలిపి తీసుకుంటే సరిపోతుందమ్మా. ఈ విధంగా రెగ్యులర్గా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి రిజల్ట్స్ కలుగుతాయి. అతి త్వరలోనే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారమ్మా. ఓకే, అంటే ఫుడ్కి దీనికి రిలేటెడ్ ఏమి ఉండదా సార్? ఎలాగంటారమ్మా? అంటే ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, తక్కువ తీసుకోవడం, అదే మా పూర్తి ఆహారం తీసుకోకపోయినప్పుడు కూడా తలదిరుగుడు ఉంటుందమ్మా. కొన్నిసార్లు తిన్న తర్వాత కూడా తింటుంటే కూడా తిరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఒకసారి ఏమంటే ఆహారం తిన్న తర్వాత కానీ, ఆహారం తీసుకునేటప్పుడు కానీ సడన్గా బ్లడ్ సర్క్యులేషన్లో కొన్ని మార్పులు వచ్చేసి కూడా కొంతమందికి అలా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. సో నేను చెప్పినటువంటి ఔషధం వాడుకోవడం వల్ల మంచిగా. సో ఈ ఔషధం అనేది ఆల్ ఇన్ వన్, ఎప్పుడైనా ప్రెషర్ పడి కళ్ళు తిరిగిపోయినా యూజ్ అవుతుంది, ఎట్లాగైనా యూజ్ అవుతుంది ఖచ్చితంగా. కాబట్టి అంటే నేను చెప్పేది ఏంటంటే, డాక్టర్ గారి సలహా తీసుకొని కొన్ని ఎందుకంటే ప్రమాదకరమైనటువంటి వర్టిగో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయమ్మా. కాబట్టి ఎలిమినేషన్ అవసరం.
సో ప్రాబ్లం ఉందా లేదని తెలుసుకొని ఒకవేళ ప్రాబ్లం ఉంటే వాళ్ళు సూచించినట్లు ఔషధాలు వాడుకుంటూ కూడా ఇది వాడడం వల్ల ఆ ఇంగ్లీష్ మందుల యొక్క డోస్ బాగా తగ్గించుకోవచ్చు, ఇంగ్లీష్ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు, అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒట్టిగో సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆహార ఔషధం ఏదై అంటే అగ్రస్థానంలో చెప్పుకోదగ్గ ఔషధం ఏదై అంటే ఇదని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే.